పాండవులు ఇంద్రప్రస్థాన్ని పాలించటం మొదలుపెట్టారు. నారదుడి మాటలకి తలవంచి ఆయన చెప్పిన ప్రకారం ఒక్కొక్క పాండుకుమారుడు ఒక్కో ఏడాది ద్రౌపదిని ఏలుకున్నారు. అలా చేస్తూ రాజ్యాన్ని సస్యశ్యామలం చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా శత్రువులందరూ భయంతో, మిత్రులందరూ ప్రేమతో, సొంత కుటుంబం శాంతితో ఉండేలా చూసుకున్నారు. కురుసింహాసనం మీద కూడా పాండవుల బలం చూసి ఎవరూ కన్నెత్తి కూడా చూడట్లేదు. కొంతకాలం గడిచాక ఒకనాడు ఒక బ్రాహ్మణుడు వేళకాని వేళ పరుగు పరుగున ఇంద్రప్రస్థ సభకి చేరాడు. అప్పుడు అక్కడ అర్జునుడు మాత్రమే ఉన్నాడు. ధర్మరాజు ద్రౌపదీదేవితో తన మందిరంలో ఉన్నాడు. ఆ వచ్చిన బ్రాహ్మణుడు దోపిడీ దొంగలు తన గోవుల్ని, గోధనాన్ని ఎత్తుకుని పోయినట్టు, తన సొమ్ముని కూడా లాక్కెళ్తున్నట్టు చెప్పుకుని ఏడ్చాడు. ఎలాగన్నా మీరే కాపాడి నా గోవుల్ని నాకు ఇప్పించండి అడిగాడు. అర్జునుడు వెంటనే కదిలి ఏం భయపడకని చెప్పాడు. సైనికుల్ని తన రథాన్ని సిద్ధం చేయమని చెప్పి ఆయుధాల కోసం చూశాడు. అవి ధర్మరాజు పూజా మందిరంలో ఉంటాయి. అర్జునుడు అక్కడి దాకా వెళ్ళాడు, కానీ ఆ మందిరం బయట గుర్తొచ్చి ఆగాడు. అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఈ సమయంలో అన్నగారు ద్రౌపదితో ఉంటాడు. వీళ్ళ నియమం ప్రకారం వెళ్ళకూడదు, వెళ్తే వనవాస శిక్ష. కానీ అటు పక్కన బ్రాహ్మణుడి గోవులు తన్నుకుపోయారు. ఆలస్యం చేసే కొద్దీ వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక్క గోవు దొరక్కపోయినా ధర్మానికి నష్టం. ఎలా అని ఆలోచించి చివరికి నిశ్చయించుకొని ఆ బయటున్న సైనికులకి అన్నయ్యకు విషయం చెప్పమని, అది అర్జునుడు వచ్చాడని చెప్పమని వాళ్ల ఏకాంతాన్ని భంగం చేశాడు. వెళ్ళి అతని ఆయుధాల్ని తీసుకుని వెంటనే వెళ్ళిపోయాడు. ఆ దొంగల పని పట్టి గోవుల్ని తీసుకొచ్చాడు. బ్రాహ్మణుడు చాలా సంతోషించి దీవించి వెళ్ళిపోయాడు. తిరిగి రాజమందిరానికి వచ్చేసరికి అన్నయ్య ధర్మరాజు జరిగింది తెలుసుకొని అర్జునుడి కోసం ఎదురు చూస్తున్నాడు. అర్జునుడు నియమభంగం చేసినందుకు 12 ఏళ్ల వనవాసం చేద్దామని నిశ్చయించుకున్నాడు. కానీ ధర్మరాజు అక్కర్లేదన్నాడు. అర్జున, నీవు నా మందిరంలోకి అనుమతి లేకుండా రాలేదు. వచ్చింది కూడా ధర్మాన్ని కాపాడే క్షత్రియుడిగా వచ్చావు. ఇది దోషం కాదు. అందున పెద్దవాడు భార్యతో ఉండగా చిన్నవాళ్ళు రావచ్చు, చిన్నవాడు భార్యతో ఉండగా పెద్దవాడు రాకూడదు. కాబట్టి ఈ వనవాసం నువ్వు చెయ్యక్కర్లేదు అన్నాడు. కానీ అర్జునుడు ఒక మాట చెప్పాడు. అన్నయ్య, మనం పెట్టుకున్న నియమం ఇది. దీనిలో మళ్ళీ ధర్మ సూక్ష్మాల్ని వెతికి ఏదో రకంగా మానేస్తే రేపొద్దున ప్రతిదీ ఇలానే అవుతుంది. నియమం నియమమే. ఇలాంటి సమయంలో బ్రాహ్మణుడు రావటం ఏంటి, నన్ను అడగడం ఏంటి? ఇది చూస్తే ఏదో జరగాల్సిన పనిలానే ఉంది, అందుకే జరిగింది. దీన్నెవ్వరూ తప్పించలేరన్నయ్య. నన్ను దయచేసి మనం ఒప్పుకున్న ఒప్పందం ప్రకారం చెయ్యనివ్వండి అని అడిగాడు. అలా నియమ ఉల్లంఘన చేసిన అర్జునుడు 12 ఏళ్ల వనవాసానికి సిద్ధపడ్డాడు. అర్జునుడు యువరాజు. ఆయన వనవాసం అంటే శ్రీరాముడి వనవాసంలాగా నియమాలేం లేవు. అర్జునుడికి కూడా వేదవేత్తలు, బ్రాహ్మణులు, సన్యాసులు, కొంతమంది పౌరులు, భక్తులు, కథకులు, మధురమైన గానం చేసేవారు అందరూ కూడా వెళ్ళారు. ఇంద్రుణ్ణి దేవతలు అనుసరించినట్లు అందరూ అనుసరిస్తూ వెళ్ళారు. ఆ అర్జునుడు ఎన్నో సుందరమైన వనాలని, సరస్సులని, సముద్ర తీరాలని, వివిధ దేశాలని, నదులని, పవిత్ర తీర్థాలని చూశాడు. అలాంటి ఎన్నో గొప్ప గొప్ప ప్రదేశాలు చూస్తూ చూస్తూ గంగాద్వారం చేరాడు. అక్కడ విడిది చేశాడు. ఆయనతో ఉన్న బ్రాహ్మణులు అగ్నిహోత్రాల్ని వెలిగించారు. ఆ తీర్థం అంతా అగ్ని వెలుగులతో నిండిపోయింది. పితృదేవతలకి తర్పణలిచ్చిన అర్జునుడు గంగలోకి దిగాడు. దిగి 2 మునకలు వేశాడో లేదో 3వ మునక వేసేసరికి పైకి లేవలేదు. నాగకన్య ఉలూపి. ఆవిడ అర్జునుణ్ణి కళ్ళు మూసి తెరిచే లోపల నాగలోకం తీసుకెళ్ళింది. ఆయన కళ్ళు తెరిచి గంగా తీరం చూడబోయి ఒక పెద్ద మందిరంలో వెలుగుతున్న అగ్నిని చూశాడు. ఆయన అగ్నికార్యం పూర్తి చేసి ఆ అర్జునుడు ఉలూపితో అన్నాడు, నన్ను ఇక్కడి దాకా ఇలా తెచ్చే సాహసం ఎందుకు చేశావు? నీవెవరివి? ఇది ఏ ప్రదేశం అని అడిగాడు. ఆవిడ సమాధానంగా, ఐరావత వంశానికి చెందిన నాగరాజు కౌరవ్యుడు. నేనాయన కుమార్తె నాగకన్య ఉలూపిని. మీరు గంగలో స్నానానికి దిగినప్పుడు మిమ్మల్ని చూసి కామవసురాలిని అయ్యాను. అందుకే ఈ సాహసం చేశాను. అంతేకాదు, నాలో మన్మథ తాపం పెరిగిపోతోంది. దయచేసి నన్ను నీ దానిని చేసుకుని నాతో సంగమించు అంది. అర్జునుడు దానికి సంకోచిస్తూ, చూడు సుందరి, నేను 12 ఏళ్ల బ్రహ్మచర్యాన్ని పాటించాను. ఇది మా అన్నదమ్ములు పెట్టుకున్న నియమం. దీన్ని ఎలా తప్పించగలను? నీవడిగినది ఎలా ఇవ్వగలను అన్నాడు. దానికి ఉలూపు ఒప్పుకోలేదు. చూడు మహావీర, మీ అన్నదమ్ములు ద్రుపద రాజకుమారి ద్రౌపదీదేవి వల్ల పెట్టుకున్న నియమం అని నాకు తెలుసు. కానీ ఒకటి గుర్తుంచుకో, నిన్ను పొందకపోతే, నువ్విప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోతే ఈ తాపానికి నేను కాలిపోతా, ఖచ్చితంగా మరణిస్తా. కాబట్టి ప్రాణభిక్ష పెట్టు. అర్జునుడు ఆవిడ బతివిలాడితే ఆలోచించి తప్పక సరేనన్నాడు.
మనసులో ఎలాంటి కోరిక లేకుండా ఆవిడికి ప్రాణభిక్ష పెడుతున్న రీతిలోనే ఆ రాత్రికి అక్కడ ఆ నాగభవనంలో గడిపి మరునాడు ఉదయమే మళ్ళీ ప్రాతకాలాన్ని తిరిగి పైకొచ్చేశాడు. ఆయన ఆవిడ కోరిక తీర్చిన కారణంగా అర్జునుడికి ఒక వరం ఇచ్చింది. నీటిలో అన్ని జలచరాలు నీకు వశమై ఉంటాయి, నీవు నీటిలో కూడా ఎలాంటి యుద్ధం చేసినా అజేయుడు అవుతావని చెప్పింది. అదయ్యాక అర్జునుడు తూర్పు వైపు ప్రయాణమయ్యాడు. హిమాలయాల దిశగా ప్రయాణమవుతూ అగస్త్యవటం, వశిష్ఠ పర్వతం, భృగుతుంగం లాంటి ప్రదేశాలలో శౌచ స్నానాలు చేశాడు. అక్కడ బ్రాహ్మణులందరికీ నివాస గృహాల్ని నిర్మించి గోవులని దానమిచ్చాడు. దివ్యమైన హిరణ్యబిందు తీర్థంలో స్నానం చేసి అనేక పవిత్ర స్థానాలను దర్శించాడు. అలా చేసి ఆ హిమాలయాల కిందకి దిగాడు. ఇంకా తూర్పు దిశగా వెళ్ళాడు. నైమిసారణ్యం చేరాడు. నంద, అపరనంద, కౌశికి, మహానది, గాయత్రి తీర్థాలను దర్శించాడు. అంగ, వంగ, కళింగ దేశాలలో పవిత్ర తీర్థాలని దర్శించాడు. అర్జునుడు కళింగ నగరం చేరగానే అతనికి కూడా ఉన్న బ్రాహ్మణులు ఆయన అనుమతి తీసుకుని ఇక వెనక్కి ఇంద్రప్రస్థానికి వెళ్తామని వెళ్ళిపోయారు. సముద్రాన్ని వారు దాటరు కదా. అప్పుడు అర్జునుడు మిగతా వారితో కలిసి సముద్ర తీరాన్ని చేరాడు. చేరి మహేంద్ర పర్వతాన్ని చూసి దాన్ని కూడా దాటి మణిపురం చేరాడు. అక్కడ తీర్థాలను చూస్తూ మణిపుర రాజుని కలవటానికి వెళ్ళాడు. ఆ రాజు పేరు చిత్రవాహనుడు. ఆయనకొక కూతురుంది, చిత్రాంగద. ఆవిడ స్వేచ్ఛగా ఆ పురంలో తిరుగుతుంటే అర్జునుడు ఆవిడ్ని చూసి ఆవిడ అందానికి మోజుపడి శరీర రూపానికి ఆకర్షితుడై ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూతుర్ని ఉమ్మని అడిగాడు. అయితే ఆ రాజు ఒక విషయం చెప్పాడు. పూర్వం మా వంశాన ప్రభంజనుడు అన్న రాజు ఉండేవాడు. ఆయన పిల్లలు లేక శివుడి కోసం తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యి ఇకపై మీ వంశంలో ప్రతి తరంలో ఒక సంతానం ఉంటుందని వరమిచ్చాడు. అప్పటి నుండి ఒక్కో తరంలో ఒక్కో కొడుకు ఉండేవాడు. అయితే నాకు కొడుకు బదులు కూతురు పుట్టింది. అయితే నీవు తనని తీసుకెళ్ళిపోతే ఇక రక్షకులు ఉండరు. కాబట్టి మీకు పుట్టే బిడ్డని నాకు దౌహిత్రుడిగా ఇవ్వమని అడిగాడు. అలాగైతే నేను చిత్రాంగదని నీకు ఇస్తానన్నాడు. అర్జునుడు సరేనని ఒప్పుకుని ఆవిడని పెళ్లి చేసుకుని 3 ఏళ్ల పాటు అక్కడే ఉన్నాడు. ఫలితంగా ఒక మగపిల్లవాడు పుట్టాడు. అప్పుడు మళ్ళీ అర్జునుడు చిత్రాంగదని ఆ పిల్లవాడిని ఆ రాజ్యానికి రక్షకులుగా ఉంచి తన తీర్థయాత్రల్ని వరుసగా కొనసాగించాడు. ఇలా అర్జునుడు ఎన్నో ప్రదేశాలు, ఎన్నో తీర్థాలు, ఎందరో అందమైన భార్యల్ని పొందుతూ ముందుకు సాగాడు. తర్వాత ఏమైంది నెక్స్ట్ ఎపిసోడ్లో వినండి.